పాకిస్తాన్ అనే దేశం ఒక రోగ్ దేశం. నిజంగా చెప్పాలంటే దాన్ని నమ్మడానికి లేదు. ఎందుకంటే ఆ రోగ్ దేశం కాబట్టే 50 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పైబడి ఉగ్రవాదులతో ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఆఖరికి అమెరికా లాంటి పెద్ద దేశమే ఉగ్రవాదుల చేతిలో బాధిత అయింది. నిజంగా ఈరోజు మన దేశం యుద్ధం చేస్తుందంటే ప్రపంచ శాంతి కోసం చేస్తుంది. ఈవేళ మనొక్కరి శాంతి కోసం కాదు, ప్రపంచ శాంతి కోసం మన వీర జవాన్లు, మన ప్రభుత్వం నిలబడి, ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి కూడా ఏ దేశం కూడా ఉగ్రవాదులతో నిర్మూలన కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకు ప్రయత్నం చేయాలా? రేపు పొద్దున్న ఉగ్రవాదుల వల్ల నా దేశం ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే వాళ్ళు రోగ్ నా కొడుకులు. పాకిస్తానీ ఉగ్రవాదులు అనేవాళ్ళు ఒక రోగ్ కంట్రీ అది. ఎందుకంటే ఉచ్చ నీచాలు ఉండవు దానికి నీతి, నిజాయితీ, శాంతి, మనస్సు, ఏమంటారు, జాలి, దయ అలాంటివి ఉండవు. అలాంటి రోగ్ దేశం ఏదైనా ఉందంటే పాకిస్తానీ దేశం. అందులో ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళు ఇచ్చిన మాట తప్పుతారు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఎలక్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్గా ఉండాలా. ఎక్కడైనా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు ఉంటే వాళ్ళు మాత్రం కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఫ్యామిలీ కూడా. ఎందుకంటే ఆ రోగ్ నా కొడుకులు ఇక్కడ మన దేశంలో కూడా, మన హైదరాబాద్లో కూడా చాలా మంది ఉంటుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు మన భారతదేశాన్ని ఇంత గొప్పగా కీర్తిస్తున్నారంటే కారణం ఏంటి? మనం ఒక్క శాంతి కోసం కాదు, ఉగ్రవాదం అనే దాన్ని అణిచివేయాలి. ప్రపంచ శాంతిని కోరుకున్నాం మనం, ప్రపంచ శాంతిని కాంక్షిస్తున్నాం మనం. ఈవేళ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. కాబట్టే మనం ధైర్యం చేసి మనం ఎంత నష్టపోతున్నా, మన వీర సైనికులు ఎందరో మరణిస్తున్నా ఈవేళ ముందుకెళ్తున్నామంటే అది మన దేశానికి ఉన్న గట్స్. ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువాడైనటువంటి మురళీనాయక్ విరోచితంగా పోరాటం చేసి శరీరం అంతా తూట్లుగా ఖండాలుగా తెగిపడుతున్న పోరాటం చేసి వీరమరణం పొందిన మహానుభావుడు 23 ఏళ్లకే వీర జవాన్గా పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచ దృష్టి ఆకర్షించాడు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి అభిమాని. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని శ్రద్ధాంజలి ఘటించి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు ఈవేళ వీరసేనకి ఘన వందనం చెప్పారు ఈవేళ. కాబట్టి మన దేశం ప్రపంచ శాంతిని కాంక్షిస్తుంది. కాబట్టి ఈవేళ ఇంత నష్టపోతున్నా, ఇంత గట్స్తో మన వాళ్ళు, మన వీర జవాన్లు, వీర సైనికులు విరోచిత పోరాటం చేస్తూ అందులో కొంతమంది సముద్రులైపోతున్నారు. కానీ అయినా సరే మన దేశం వెనకడుగు ఇట్లా ప్రపంచ శాంతిని కాంక్షిస్తున్నాం మనం. కాబట్టి ఈ యుద్ధంలో ఇప్పుడు యుద్ధం ఆగిపోయిందని చెప్పి మనం వేమరపాటుగా ఉండకూడదు. ఆ రోగ్ నా కొడుకులు ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎలక్ట్గా ఉండాలి, బాధ్యతతో ఉండాలి. మన పోలీసు వారు అందరూ ఎలక్ట్గానే ఉన్నారు, కానీ ప్రజలమైన మనం కూడా ఎలక్ట్గా ఉండాలి. వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలక్ట్గా ఉండి మనల్ని మనం కాపాడుకుంటే తర్వాత అవకాశం వచ్చినప్పుడు మనం పోరాటం చేసి ఎట్లయినా ఈ దెబ్బతో ఖచ్చితంగా ఉగ్రవాదం అనేది నిర్మూలించబడుతుందని నమ్మకంతో ఉన్నాం. పాకిస్తాన్ 100% భయపడింది అంటారా? 100%కి 110% భయపడింది. ఎందుకంటే వాళ్ళు పగడ్బాలు పలకడం తప్ప విరోచితంగా పోరాటం చేత కానీ సన్నాసులు వాళ్ళు దొంగ దెబ్బ కొడతారు ఎక్కువ, దొంగనా కొడుకులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఉచ్చనీచాలు ఉండవు, మానవత్వం ఉండదు, ఒక సాంప్రదాయం ఉండదు. కాబట్టి ఆ దేశం అంత నీచంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని నమ్మి మనం ఆపేసాం కదా, వాళ్ళు ఆపారు కదా అని మనం వేమరపాటుగా ఉండకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి ఈ దెబ్బతో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు పర్యవేక్షణలో ఖచ్చితంగా ఉగ్రవాద నిర్మూలన జరుగుతుంది. మన వీర జవాన్లు, మన వీర సైనికులు విజయం సాధిస్తారు. భారత్ మాతకి జై అని నినదిస్తారు. పాకిస్తాన్ అనే దేశం ఒక రోగ్ దేశం. నిజంగా చెప్పాలంటే దాన్ని నమ్మడానికి లేదు. ఎందుకంటే ఆ రోగ్ దేశం కాబట్టే 50 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పైబడి ఉగ్రవాదులతో ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఆఖరికి అమెరికా లాంటి పెద్ద దేశమే ఉగ్రవాదుల చేతిలో బాధిత అయింది. నిజంగా ఈరోజు మన దేశం యుద్ధం చేస్తుందంటే ప్రపంచ శాంతి కోసం చేస్తుంది. ఈవేళ మనొక్కరి శాంతి కోసం కాదు, ప్రపంచ శాంతి కోసం మన వీర జవాన్లు, మన ప్రభుత్వం నిలబడి, ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి కూడా ఏ దేశం కూడా ఉగ్రవాదులతో నిర్మూలన కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకు ప్రయత్నం చేయాలా? రేపు పొద్దున్న ఉగ్రవాదుల వల్ల నా దేశం ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే వాళ్ళు రోగ్ నా కొడుకులు. పాకిస్తానీ ఉగ్రవాదులు అనేవాళ్ళు ఒక రోగ్ కంట్రీ అది. ఎందుకంటే ఉచ్చ నీచాలు ఉండవు దానికి నీతి, నిజాయితీ, శాంతి, మనస్సు, ఏమంటారు, జాలి, దయ అలాంటివి ఉండవు. అలాంటి రోగ్ దేశం ఏదైనా ఉందంటే పాకిస్తానీ దేశం. అందులో ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళు ఇచ్చిన మాట తప్పుతారు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఎలక్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్గా ఉండాలా.
ఎక్కడైనా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు ఉంటే వాళ్ళని మాత్రం కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఫ్యామిలీ కూడా. ఎందుకంటే ఆ రోగ్నా కొడుకులు ఇక్కడ మన దేశంలో కూడా, మన హైదరాబాద్లో కూడా చాలా మంది ఉంటుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు మన భారతదేశాన్ని ఇంత గొప్పగా కీర్తిస్తున్నారంటే కారణం ఏంటి? మనం ఒక్క శాంతి కోసం కాదు, ఉగ్రవాదం అనే దాన్ని అణిచివేయాలి, ప్రపంచ శాంతిని కోరుకున్నాం. మనం ప్రపంచ శాంతిని కాంక్షిస్తున్నాం. మనం ఈవేళ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. కాబట్టే మనం ధైర్యం చేసి మనం ఎంత నష్టపోతున్నా, మన వీర సైనికులు ఎందరో మరణిస్తున్నా ఈవేళ ముందుకెళ్తున్నామంటే అది మన దేశానికి ఉన్న గట్స్. ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువాడైనటువంటి మురళీ నాయక్ విరోచితంగా పోరాటం చేసి శరీరం అంతా తూట్లుగా ఖండాలుగా తెగిపడుతున్న పోరాటం చేసి వీరమరణం పొందిన మహానుభావుడు 23 ఏళ్లకే వీర జవాన్గా పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచ దృష్టి ఆకర్షించాడు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి అభిమాని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని శ్రద్ధాంజలి ఘటించి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు ఈవేళ వీరసేనకి ఘన వందనం చెప్పారు ఈవేళ. కాబట్టి మన దేశం ప్రపంచ శాంతిని కాంక్షిస్తుంది. కాబట్టి ఈవేళ ఇంత నష్టపోతున్నా, ఇంత గట్స్తో మన వాళ్ళు, మన వీర జవాన్లు, వీర సైనికులు విరోచిత పోరాటం చేస్తూ అందులో కొంతమంది సముద్రులైపోతున్నారు. కానీ అయినా సరే మన దేశం వెనకడుగు ఇట్లా ప్రపంచ శాంతిని కాంక్షిస్తున్నాం మనం. కాబట్టి ఈ యుద్ధంలో ఇప్పుడు యుద్ధం ఆగిపోయిందని చెప్పి మనం వేమరపాటుగా ఉండకూడదు. ఆ రోగ్నా కొడుకులు ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా ఎలక్ట్గా ఉండాలి, బాధ్యతతో ఉండాలి. మన పోలీసు వారు అందరూ ఎలక్ట్గానే ఉన్నారు, కానీ ప్రజలమైన మనం కూడా ఎలక్ట్గా ఉండాలి. వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలక్ట్గా ఉండి మనల్ని మనం కాపాడుకుంటే తర్వాత అవకాశం వచ్చినప్పుడు మనం పోరాటం చేసి ఎట్లయినా ఈ దెబ్బతో ఖచ్చితంగా ఉగ్రవాదం అనేది నిర్మూలించబడుతుందని నమ్మకంతో ఉన్నాం. పాకిస్తాన్ 100% భయపడింది అంటారా? 100%కి 110% భయపడింది. ఎందుకంటే వాళ్ళు పగడ్బాలు పలకడం తప్ప విరోచితంగా పోరాటం చేత కానీ సన్నాసులు వాళ్ళు దొంగ దెబ్బ కొడతారు ఎక్కువ, దొంగనా కొడుకులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఉచ్చనీచాలు ఉండవు, మానవత్వం ఉండదు, ఒక సాంప్రదాయం ఉండదు. కాబట్టి ఆ దేశం అంత నీచంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని నమ్మి మనం ఆపేసాం కదా, వాళ్ళు ఆపారు కదా అని మనం వేమరపాటుగా ఉండకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి ఈ దెబ్బతో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు పర్యవేక్షణలో ఖచ్చితంగా ఉగ్రవాద నిర్మూలన జరుగుతుంది. మన వీర జవాన్లు, మన వీర సైనికులు విజయం సాధిస్తారు. భారత్ మాతకి జై అని నినదిస్తారు.